యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కోట్లాది రూపాయల దేవుడి మాన్యాలు ఉన్నా, వందల ఎకరాల భూములు ఉన్నా, ధూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలు మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అలాంటి ఆలయాలను కబ్జా కోరుల చేతుల్లో నుంచి బయటకు తీసుకురావడానికి ఒక మహిళ పెద్ద పోరాటమే చేస్తూ ఉన్నారు. మన గుడి మన బలం పేరుతో ఆమె క్యాంపెయిన్ చేపట్టారు. ఇటీవల ఓల్డ్ సిటీలోని 2000 ఏళ్ల చరిత్ర కలిగిన గోపాలకృష్ణ ఆలయాన్ని కబ్జా కోరుల చేతుల్లో నుంచి బయటకు తీసుకురావడానికి ఆమె ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సి వచ్చింది. ఆమె చేసిన దీక్షకు తెలంగాణ దేవాదాయ శాఖ కదిలి వచ్చింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక గుళ్లను అక్రమార్కుల చేతుల్లో నుంచి బయటకు తీసుకురావడానికి పోరాటం చేస్తున్న ఆ దీశాలి మరెవరో కాదు, ఆధ్యాత్మికవేత్త, సామాజిక ఉద్యమకారిణి, విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు యమునా పాఠక్ గారు. ఆవిడ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. యమునా పాఠక్ గారితో మాట్లాడి ఈరోజు మన ఆలయాల గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే యమున గారు. నమస్తే అండి. యమునా పాఠక్ గారు అనగానే మాకు గుర్తొచ్చేది దేవాలయాలను కబ్జా కోరుల చేతుల్లో నుంచి బయటకు తీసుకొచ్చే ఒక పోరాట వీరురాలు అన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీరు పరశురాముడి ఆలయాన్ని కబ్జా కోరుల నుంచి బయటకు తీసుకురావడానికి పెద్ద పోరాటమే చేశారు. అసలు పరశురాముడి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. దీని గురించి చెప్పండి. ఇక్కడి నుంచే మీ స్టోరీ స్టార్ట్ చేద్దాం. ముందుగా మీకు అలాగే మన ఐ డ్రీమ్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్సుమాంజలి. స్వరూప గారు, పరశురాముడి ఆలయం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. భారతదేశం అంతా కూడా అక్కడక్కడ కేరళలో ఉన్నాయి, అలాగే ఉత్తర భారతంలో కూడా స్వామివారి ఆలయాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడో చూస్తుంటాం, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మటుకు చాలా అరుదుగా మనం స్వామివారి ఆలయాలు చూస్తుంటాం. కానీ మరీ ముఖ్యంగా మన భాగ్యనగరంలో, మన ప్రాచీన మహానగరంలో ఈ ఆలయము బేగం బజార్ ఛత్రిలో ఉన్నది. ఈ ఆలయానికి వస్తే చాలా అద్భుతంగా, అంటే ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన విగ్రహాలు ఏం చేశారంటే తీసుకెళ్ళి ఒక మఠంలో పెట్టేశారు. తర్వాత కాలక్రమేణా ఆ గుడికి సంబంధించి తాళం వేసేశారు. అక్కడ హనుమంతుడి యొక్క విగ్రహాన్ని కూడా కొల్లగొట్టారు. తర్వాత లోపల కూడా మీరు చూస్తే గుడి ప్రాంగణం కొల్లగొట్టు ఉంటుంది కొద్దిగా. అండ్ ఇది ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 4-5 దశాబ్దాలుగా ఈ పోరాటం జరుగుతోంది. ఎక్కడ కోట్లలో మగ్గిపుతా వచ్చింది. ఎవరైతే ఎంక్రోచర్స్ దీన్ని కాజేయాలని చూసారో అప్పటి నుంచి అక్కడున్న చాలామంది, కొంతమంది స్థానికులు, వాళ్ళు అడ్వకేటే, వారు అక్కడ కోర్టులో వేయడము, దాంట్లో పిటిషన్ వేయడము అన్నీ కూడా కోర్టు పరంగా మీరు చూస్తే ఉన్నత న్యాయస్థానము ఈ కబ్జా కోరులకు ఎక్కడా కూడా వాళ్ళకి సుముఖంగా మార్గం ఎక్కడా లేదు. పూర్తిగా ఎదురు దెబ్బలు తగులుతూనే వచ్చాయి. అయినప్పటికీ వాళ్ళ బుద్ధి మారలేదు. సో మొత్తానికి ఎటకేలకు ఆల్మోస్ట్ ఇన్ని దశాబ్దాల తర్వాత 2 ఏళ్ల కిందట, 2.5 సంవత్సరాల కిందట ఉన్నత న్యాయస్థానము ఇది ఒక వెక్సేషియస్ సిచ్యువేషన్ అని కొట్టిపడేసింది కేసుని. అంటే ఎన్ని ఏళ్లగా వీళ్ళు ఎంక్రోచర్స్ ఆ గుడి ఆస్తులు కాజేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు. ఇవన్నీ కూడా జడ్జి గారు, మన సీజే గారు చూసి ఏంటిది ఇంత దుర్మార్గం అని మొత్తం అన్ని కేసులు దానికి సంబంధించినవి కొట్టేశారు. కొట్టేసి ఇది గుడి ఆస్తి, దీన్ని కాపాడబడాలి. మరి గుడి ఆస్తి కాపాడబడాలి అన్నప్పుడు ఏం చేయాలి? కొట్టేసిన తర్వాత కోర్టు ఫేవరబుల్గా జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే ఏంటి? ఆలయ ఆస్తిని ఎవరైతే మళ్ళీ ఎండోమెంట్ శాఖ వారు ఉంటారో వాళ్ళు తీసుకోవాలి అని. మనకేంటంటే దయానంద్ అన్నగారు, అలా కొంతమంది, ఒకప్పుడు జితేందర్ అన్నగారు అని కూడా ఉండేవారు, వారు కాలం చేశారు జితేంద్ర అన్న గారు. తర్వాత మనకి దయానంద్ అన్న గారు, వీళ్ళందరూ కూడా కొంతమంది భక్తులు, చాలామంది ఇంకొంతమంది స్థానికులు డెడికేటెడ్గా కూడా ఇలాంటి వాటి మీద పనిచేస్తూ వస్తున్నారు. సైలెంట్గా కొన్ని ఏళ్ళగా చేస్తున్నారు. తర్వాత ఎప్పుడైతే నేను ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టానో చాలామంది అలాంటి ఉద్దేశాలు ఉండి మనం ఏమైనా చెయ్యాలి, కలిసి చెయ్యాలి అనే ఒక టీం వర్క్తో మనం ముందుకొచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఒకటి అన్నీ కూడా తీసుకొచ్చి ఆర్టీఐలు వాళ్ళు వేశారు. ఆర్టీఐలు తీసుకొచ్చి ప్రతిదీ కూడా మనం క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఇవన్నీ కూడా క్రోడీకరించి చూస్తే
మేము కనుక్కుంటే, అరే! హైకోర్టు తీర్పు ఆల్రెడీ ఫేవరబుల్‌గా ఉంది కదా! మరి ఇంకా ఎన్‌క్రోచర్స్ ఎందుకు దీన్ని వెకేట్ చేయటం లేదు? సో, మేమేం చేసామంటే, ప్రతీది కూడా రూల్ పొజిషన్‌లో చట్టబద్ధంగా మనం ఏం చేయాలి? లెటర్లు రాయాలి. లెటర్లు రాసాం. ఎండోమెంట్ వారికి లెటర్స్ రాసాము. అన్నీ చేసాం. ఏ రెస్పాన్స్ లేదు. తర్వాత దీని మీద అనేక చర్చా కార్యక్రమాలు పెట్టాం. పబ్లిక్‌లో అవేర్‌నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. చాలామంది పెద్దవాళ్ళని, ఉద్దండులని, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌ని అంటే మన న్యాయవాదుల్ని, అటు హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదుల్ని, జడ్జిలని, రిటైర్డ్ జడ్జిలని, తర్వాత అనేక మంది బ్యూరోక్రాట్స్ ఎవరైతే రిటైర్డ్ ఉంటారో ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, ఆధ్యాత్మికవేత్తలు కానివ్వండి, అలాగా విషయ పరిజ్ఞానం ఉన్న అనేక వ్యక్తులను తీసుకొచ్చి చర్చా వేదికల ద్వారా కూడా మనం ప్రజలు చైతన్యపరుస్తూ అసలు ఇలాంటి విషయాల్లో మనం ఎలాంటి అడుగులు వేయాలి అని వాళ్ళ సూచనలు తీసుకుంటూ చాలా పద్ధతిగా ఒకదాని తర్వాత ఒకటి ఛేదించుకుంటూ వస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే లెటర్లు ఇచ్చిన స్పందన లేనప్పుడు ఏం చేయాలి? 1, 2, 3. సో, దాని తర్వాత స్పందన లేనప్పుడు మనం ఒక పబ్లిక్ అజిటేషన్, ఒక ధర్నా చేయడం జరిగింది, ఒక ప్రొటెస్ట్. ఆ ప్రొటెస్ట్ చేసినప్పుడు అప్పుడు దేవాదాయ శాఖ వారు వచ్చి, అమ్మ ఏంటి? నేను అన్నాను, రూల్ పొజిషన్‌గా వెళ్తున్నాం. మీరు ఈ లెటర్లకు కూడా స్పందించట్లేదు. ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఉంది. ఎంక్రోచర్స్ నుంచి విడిపించమని కోర్టు ఆర్డర్ అవన్నీ కొట్టిపడేసింది. వెక్సేషస్ అని. కాబట్టి మీరు దీన్ని విడిపించాలి. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగానే అప్పుడు మాకు 3 రోజులు వ్యవధి ఇవ్వండి, తప్పకుండా కూడా మేము దీన్ని పరిష్కరిస్తామని. సో, మనమంతా రూల్ పొజిషన్‌గానే వెళ్ళాం. న్యాయబద్ధంగానే క్వెషన్ చేసాం. న్యాయబద్ధంగానే అడిగాం. సో, అట్లాగా ఆల్మోస్ట్ దాదాపు 60 కోట్ల పైన ఉంటుందండి ఆ ప్రాపర్టీ. ఎగ్జాక్ట్‌గా బేగం బజార్, ఛత్రీలో ఉంది. సో, అన్ని ఏళ్లగా స్వామివారి ఆలయం ఏమీ అసలు అక్కడ ఏమీ నోచుకోలేక ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఏమంటానంటే, ఇట్లాంటివన్నీ కూడా ఈ నిర్లక్ష్యం ఎవరిది? అంటే మన పక్కన ఉన్న ఆలయాలకి ఏం జరుగుతున్నాయి? కబ్జాకి గురవుతున్నాయా? కబ్జాలో ఉన్నాయా? ఉంటే ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏంటి అని ప్రజలు ఎప్పుడైతే మనం చైతన్యవంతులంగా ఉంటామో మనం క్వెషన్ చేస్తాం. అసలు మన పక్కనున్న మనకేంటి? అది కబ్జాకి అయిపోతే మనకేంటి? మనది కాదు కదా! దేవుడు ఇప్పుడు దేవుడు కష్టం వస్తే దేవుడిని మొక్కుతాం. కానీ ఆ దేవుడికి సంబంధించి ఆస్తులు అన్యాక్రాంతమవుతే మాత్రం మనం క్వెషన్ చేయమా? మనందరినీ కాపాడేవాడు, చల్లగా దీవించేవాడు పరమాత్ముడు. మరి అక్కడ ఆ పరమాత్ముడు దేదీప్యమానంగా వెలగాల వద్దా? ఉండాలి అంటే మరి ఇలాంటివి జరుగుతున్నప్పుడు అంటే ప్రజల్లో ఎంతవరకు చైతన్యం ఉందో మనకు అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా భక్తులలో నిత్యం ధూపదీప నైవేద్యాలు ఉండే ఒక ఆలయం కొన్నేళ్ల కిందట ఎలా ఉండేదో ఇప్పుడు ఎందుకు ఉండటం లేదు అని ఒక క్వశ్చన్ మనం చేసుకుంటే ఆ చైతన్యం ఎవరికైనా ఉంటుందండి. ఆ క్వశ్చన్ చేయొచ్చు. ఆ క్వశ్చన్ ఒక్కటే చెయ్యాలి. మనం అది చెయ్యం. సో, ఈ ప్రక్రియలోనే ఈ క్వశ్చన్ చేయడం వల్లే, ఇంతమంది చేత ప్రశ్నించడం వల్లే ఈరోజు ఆ ఆలయాన్ని మనం కాపాడుకోగలిగాం. ఎవరైతే ఎంక్రోచర్స్ బాధ నుంచి మనం కాపాడుకోగలిగాం, చట్టరీత్యా చట్టపరంగా ఆ యాక్షన్ డిపార్ట్మెంట్ ద్వారా మనం దాన్ని పూర్తిగా కూడా మరి డిపార్ట్మెంట్ వారి స్వాధీనం తీసుకొని ఆ ఒక ఆలయాన్ని ఆ చెర నుంచి బయటకొచ్చింది. తొందరలో అద్భుతమైన దేదీప్యమైన ఆలయం కట్టే ప్రయత్నంలోనే అందరి సహకారంతో ఆ ఆలయం అటు దేదీప్యమానంగా పరశురాముడి భవ్యమైన ఆలయం కట్టే ప్రయత్నంలోనే ఉన్నాం. ఓల్డ్ సిటీలో కనుమరుగైపోయిన 21 ఆలయాలను వెలుగులోకి తీసుకురావడానికి మీరెంతో కష్టపడుతూ ఉన్నారు. మీ ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. ఇంతకీ ఆ ఆలయాల స్థల పురాణం, వాటి చరిత్ర ఏంటో ఒక్కసారి చెప్తారా? ఒక్కటి కాదండి. మీరు ఇందాక అన్నట్టుగా ముందు మొదటి ఫేజ్‌లో ఒక 21 ఆలయాలు తీసుకున్నాం. ఏ ఆలయాన్ని చూస్తే చాలామంది అంటారు కదా! హైదరాబాద్ అంటే ఏంటి అంటే, హైదరాబాద్ అంటే 400 సంవత్సరాలు అంటారు. ఇట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఈ స్టీరియోటైప్‌ని మేము బ్రేక్ చేసాం. హైదరాబాద్ అంటే 400 సంవత్సరాలు కాదు. హైదరాబాద్ అంటే కొన్ని వేల సంవత్సరాలు ఒక ఘన చరిత్ర ఉన్న మన భాగ్యనగరానికి కేవలం 400ని సరిపెట్టేస్తారా? కాదు కదా! సో, ఏదైతే మనం ఎప్పుడు విన్నా, ఎవరు విన్నా 400 సంవత్సరాలు. ఎక్కడండి 400 సంవత్సరాలు? వేల సంవత్సరాల ఘన చరిత్ర ఈ భాగ్యనగరానికి ఉన్నది. అందుకే అంటాను, ఇది పాత బస్తీ కాదు. ఇది ఎంతో ప్రాశస్త్యం ఉన్న మహానగరం, అద్భుతమైన పట్టణం, చారిత్రాత్మక పట్టణం, హెరిటేజ్ సిటీ. ఎందుకంటే ఒక పట్టణం గురించి, ఒక ప్రదేశం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దానికి ఎంత చరిత్ర ఉంది. ఈరోజు మనం ఎంత గర్వపడే చరిత్ర మన ఎంతో ప్రాశస్త్యం ఉన్న మన భాగ్యనగరానికి ఉంది. 1 కాదు, 2 కాదండి. ఎంతోమంది తపస్సంపన్నులు, ఋషులు, వీళ్ళందరూ కూడా మునులు ఇక్కడ తపస్సు చేశారు. ఇదే భాగ్యనగరంలో. ఒకప్పుడు దట్టమైన అడవి.
ఇంకొకటి మనం అందరం అంట ఇప్పుడు చూడండి దేశం అంతా కూడా మనం తిరిగితే కూడా భారతదేశం అంతా కూడా ఉత్తరం, దక్షిణం ఇటు నలుదిక్కులా కూడా ఎన్నో అద్భుతమైన ఆలయాలు, దానికి ఒక అద్భుతమైన చరిత్ర, మరీ ముఖ్యంగా స్వయం ప్రకటిత అంటే స్వయంగా వెలిసిన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి భారతదేశం అంతా. కానీ ఎంతమందికి తెలుసు? మన హైదరాబాద్‌లో స్వయంగా ఆ దేదేవుడు, ఆ భగవంతుడు ఆయన మన కోసం స్వయంగా వెలిసిన క్షేత్రాలు మన భాగ్యనగరం అంతటా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, వందలలో ఉన్నాయి. అంటే ఎంత పుణ్యం చేసుకొని ఉంటాం? ఎంత పుణ్యం చేసుకుంటే ఒక్క మన హైదరాబాదులోనే ఒకానొకప్పుడు కొన్ని వేల సంవత్సరాల కిందట, వందల సంవత్సరాల కిందట ఇన్ని దేవాలయాలు వెలిసాయి. భగవంతుడు ఆయన స్వయంగా వెలిశాడు. అమ్మవారు, అయ్యవారు, ఇలా ఎంతమంది అండి. అలా అదేదో మనం బావిలోంచి నీళ్లు తోడుతూ ఉంటే వస్తూ ఉంటుంది చూసారా? అలాగా దీని మీద ఒక పరిశోధన మొదలుపెట్టిన తర్వాత ఎన్ని అద్భుతమైన విషయాలు, ఎంత అంటే మనం అసలు ఎంత ఆశ్చర్యపోతాం ఒక్కొక్కటి కూడా. అక్కడ జరుగుతున్న లీలలు, అక్కడ జరిగిన లీలలు, భక్తుల అనుభూతులు, ఆ తరం వాళ్ళు చెప్పే కథలు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నిజంగా కూడా నేనైతే అనిపిస్తూ ఉంటుంది ఏదో పుణ్యం చేసుకునే ఉంటాను, కొద్దిపాటి పుణ్యం చేసుకునే ఉంటాను కాబట్టి ఈ భాగ్యం కలిగింది అని. ఇప్పుడు మీరు చూడండి, మనందరికీ తెలుసు చంద్రాయన్ గుట్ట వినే ఉంటాంగా. ఓల్డ్ సిటీలో చంద్రాయన్ గుట్ట వినని వారు ఎవరు ఉండరే? మరి అది దానికి చంద్రాయన్ గుట్ట పేరు ఎలా వచ్చింది? ఒకనప్పుడు దాని పేరు చెన్నరాయుని గుట్ట. అంటే సాక్షాత్తు చెన్నకేశవ స్వామి వారు ఆ గుట్ట మీద, ఆ కొండ మీద వెలిశాడు ఆయన. ఆ రోజుల్లో మొఘల్ సామ్రాజ్యాన్ని, అలాగే చాలా వరకు కూడా ఎన్నో దాడులు చేసిన ఒక మొఘల్ రాజుని కూడా ఆ స్వామి గడగడా వణికించాడు. ఎందుకంటే అక్కడ నుంచి ఆ మార్గ మధ్య నుంచి వెళ్తూ ఉంటే నాకు ఒక కథ అక్కడ చెప్పారు. ఔరంగజీబ్ అక్కడ దాటుతూ ఉంటేనట ఆయన గుర్రాలు, ఆయన అశ్వాలు ముందుకి కదలలేదట. ఎందుకు అని ఆరా తీస్తే పైన చెన్నరాయుడు ఉన్నాడు, ఆయన ఆశీర్వాదం ఉంటేనే అక్కడి నుంచి కదులుతాయని. సో ఆయనకి తప్పలేదు. అంటే అలాంటి రాజుకు కూడా ఏంటంటే అన్ని దాడులు చేశాడు కదా, ఎన్ని విధ్వంసాలు చేశాడు కదా, మరి ఆయన కూడా తల దించాల్సిన పరిస్థితి అక్కడ చెన్నరాయన గుట్ట దగ్గర జరిగిందట ఆ ఒక సంఘటన. అప్పుడు ఎప్పుడైతే అలా తల వంచిన తర్వాతనే ఆయన అశ్వాలు ముందుకి కదిలాయి అని చెప్తూ ఉంటారు. సో ఇలాగా అండ్ మీరు చూస్తే ఒక ఆఖరి నిజాం కాసేపు మనం ప్రస్తావించకుండా మిగతా నిజాంలో మిగతా వంశీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్పట్లో చాలా వైభవంగా మన గుళ్ళని వాళ్ళు చాలా వరకు కూడా గుళ్ళకి సంబంధించి మాన్యాలు ఇచ్చారట, విగ్రహ ప్రతిష్ట కూడా దగ్గరుండి చేశారట. ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి. మాన్యాలు ఇచ్చారు, అర్చకులని కూడా చాలా మాన్యాలు ఇచ్చారు, గుళ్ళని బాగా చూసుకున్నారు, బ్రహ్మోత్సవాలు చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, చాలా అద్భుతంగా దేదీప్యమానంగా మన గుళ్ళు అప్పట్లో చాలా బాగుండేవట. మరి అప్పుడు వాటిని ఆ టైంలో కూడా ఎవరు ఏం చేయలేకపోయినారు. అన్ని కథలు ఉన్నాయి, అన్ని లీలలు ఉన్నాయి స్వామివారివి. అలా చెన్నరాయని గుట్ట, చంద్రాయన్ గుట్ట, మనం కలుసుకున్న గోపాలకృష్ణ ఆలయం ఒకటి కాదు, రెండు కాదు, 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాలంటే దాదాపు మనం కొన్ని మతాల గురించి మాట్లాడితే అవి అప్పుడు ఇంకా పుట్టల. అంతకంటే పురాతనమైన ఆలయం ఎక్కడుంది అంటే మన ఓల్డ్ సిటీ అని చెప్పబడుతున్న మన ప్రాచీన మహానగరంలో. మరి అక్కడ స్వామివారు చూశారు కదా, గోపాలకృష్ణుడు ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడో. అక్కడ గురువుల జీవ సమాధి కూడా అక్కడ ఉంది. చాలా కథనాలండి, చాలా చాలా కథ. ఈవెన్ రజాకర్ టైంలో కూడా ఆ గుడిని ఇచ్చేద్దాం అనుకుంటే అక్కడ జరిగిన లీలలు అన్నీ ఇన్ని కాదని చాలామంది చెప్తూ ఉంటారు. పాత వాళ్ళని కలిశాను, ఒక 80-90 ఏళ్ళు వాళ్ళకి సంబంధించి వాళ్ళ నాన్నగారు వాళ్ళు చెప్పిన స్టోరీస్, వాళ్ళు కొన్ని చిన్నతనంలో చూసిన అనుభూతులు మనతో పంచుకున్నారు అట్లా. సో ఇట్లాగా మనం చాలా వరకు కూడా చరిత్ర కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ జరుగుతున్న లీలలు ఏంటి, భగవంతుడు ఎలా వాళ్ళకి లీలలు చూపించుకుంటూ వచ్చాడు. ఒకటి కాదు, రెండు కాదు. తర్వాత కాలాపత్తర్ హనుమాన్ టెంపుల్ మీరు చూస్తే కాలాపత్తర్లో ఉన్న హనుమంతుడు ఆంజనేయ స్వామి కూడా ఆయన ఎంత అద్భుతంగా ఒక శంకు చక్రంతో స్వామివారు దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు. మొన్న ఈ మధ్యనే ఆ ఆలయాన్ని కూడా మనం చాలామంది వెలుగులోకి తీసుకురావాల్సిన ప్రయత్నం చేశారు. కానీ భగవంతుడు మనని సఫలీకృతమయ్యేటట్టుగా మనకు అవకాశం ఇచ్చాడు. సో అందరి సహకారంతో మనం అక్కడ దేదీప్యమానంగా మొన్న 50 సంవత్సరాల తర్వాత మనం స్వామివారికి
ఏమంటారు మనకి ఈ పారాయణం చేసాం. స్వామివారి హనుమాన్ చాలీసా పారాయణం 108 సార్లు చేసాం. అలాగా చతుర్భుజ కృష్ణ, చతుర్భుజాలతో కృష్ణుడు వెలిసిన క్షేత్రం చార్మినార్‌కి అతి దగ్గరలో ఉంటుంది. ఎంత బావుంటాడో స్వామి. అక్కడ కూడా ఆంజనేయ స్వామి ఉంటారు. అంటారు కదా, ఎవరికైనా కూడా ఏదైనా కోరికలు ఉండి మనకేమైనా కష్టం వస్తే స్వామివారికి వచ్చి ప్రదక్షిణ చేసుకోండి. ఇన్ని వారాలు రండి, తప్పకుండా మనకు అనుకున్నవన్నీ కూడా తీరుతాయి అంటారు. సో అక్కడ మీరు టచ్ చేస్తే కూడా అక్కడ అర్చక స్వామి వారికి వారి భార్యని వేధించిన పరిస్థితులు, వారిని కొట్టిన పరిస్థితులు. ఎందుకంటేనండి చాలా స్ట్రాటజిక్‌గా ఏం చేస్తారంటే, ముందు ఆక్రమించాలి అంటే అక్కడున్న గుళ్ళో విగ్రహాన్ని మాయం చేయాలి. దానికంటే ముందు ఆ గుడికి సంబంధించి అర్చకులు ఎవరైనా ఉంటే ఆ కుటుంబాన్ని, వారిని దూరం చేయాలి, వారిని వేధించాలి, వారిని బాధ పెట్టాలి, అనేక విధంగా వారిని హింసించాలి. అలా ఇచ్చినప్పుడు ఎవరు భయభ్రాంతులకై వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో ఇట్స్ అ సిస్టమాటిక్ అటాక్, అ వెరీ సిస్టమాటిక్ అటాక్ ఆన్ ఆర్ టెంపుల్స్. మన ఆలయాల మీద చాలా సిస్టమాటిక్గా జరుగుతున్న దాడి ఏంటంటే, అక్కడ ఉన్న అర్చక స్వాములను తీసేయాలి, తర్వాత స్వామివారి విగ్రహం మాయం చేయాలి. స్వామివారి విగ్రహం మాయం చేసిన తర్వాత గుడిని పూర్తిగా మీరు మూసేసి అసలు అక్కడ గుడి ఉంది అనే ఆనవాళ్ళు లేకుండా చెయ్యాలి. తర్వాత కాలక్రమేణా ఏదో పార్కింగో లేకపోతే ఏదోలాగో లేకపోతే ఒక డంపింగ్ యార్డో, చెత్త పడేసే ప్రదేశంగానో, అంటే అక్కడ ఏమీ లేదు, ఒక పాడుపడ్డ ప్రదేశంగానో అది కనుక చిత్రీకరిస్తే మెల్లమెల్లగా కొంతమంది షెడ్స్ వేసుకుంటారు, కొంతమంది ఇంకోటి ఏదో వేసుకుంటారు. ఇలా చిన్నగా రెంట్లకి ఇచ్చుకోవడం వీళ్ళు వేరే అన్యమతస్థులకి, ఆలయ భూముల్లో అన్యమతస్థులకి రెంట్లు ఇవ్వడం. తద్వారా మెల్లమెల్లగా చాలామంది హిందువులు కబ్జా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా బాధాకరం ఏంటంటే 70% ఈరోజు పాత బస్తీలో 70% హిందువుల వల్లే కబ్జాలు పాలవుతుంది. వీళ్ళ ఒక నిర్లక్ష్యం వల్లే, వీళ్ళ మౌనం వల్లే, వీళ్ళు చేస్తున్న ప్రక్రియల వల్లే ఇలా అనేక సందర్భాల్లో మేము వెళ్ళి చూస్తున్నప్పుడు, ఇవన్నీ వెలుగులోకి వచ్చినప్పుడు ఎంత బాధపడ్డామంటే, ఏం జరుగుతోంది, ఇది మన వాళ్ళే చేస్తున్నారా? ఎంత బాధాకరం. మన కన్న తల్లిదండ్రి ఎంతో ఆ భగవంతుడు మనకంతే కదా. మనని చల్లగా చూసే ఆ భగవంతుడిని ఈరోజు ఆయన ఆస్తుల్ని మనం గనక ఈరోజు అన్యాక్రాంతం చేస్తూ అక్రమార్కులకు తీసుకెళ్ళి మనమే దోచిపెడుతూ ఉంటే, ఇంకా దీనికి ఎటువంటి జవాబు ఉంటుందో మీరే చెప్పాలి, ప్రేక్షకులే చెప్పాలి. ఇది చాలా ఘోరం ఇది. సో మనం తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు ఇదే జరుగుతోంది. అక్కడికి వెళ్ళి మీరు ఇస్తున్నారు, వాళ్ళు అక్కడి నుంచి కొంతమంది తిష్ట వేసుకొని ఓకే బాగుంది, డబ్బులు వస్తున్నాయి, అయిపోయింది కబ్జా, గట్టిగా మాట్లాడితే బెదిరింపులు. ఇవన్నీ కళ్ళారా చూస్తూ ఉన్నాం, ఎంతోమంది చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రక్రియను ఎవరు ఆపాలి చెప్పండి? డెఫినెట్గా కూడా ఇక్కడ లోపం కనపడుతోంది. ఇవన్నీ ఆస్తులు ఎవరివి? దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆస్తులను ఎవరు కాపాడుకోవాలి? ఇప్పుడు మీ ఇల్లు ఉందండి, మీ ఇంటి ఆస్తి ఎవరు కాపాడుకోవాలి? మీరు కాపాడుకుంటారా? మీ పక్కింటి వాళ్ళు కాపాడతారా? మీ ఎదురింటి వాళ్ళు కాపాడతారా? మీ ఆస్తిని మీరే కాపాడుకోవాలి. ఈ ఆస్తులన్నీ ఎవరివి? దేవాదాయ ధర్మాదాయ శాఖ అనే ఒక శాఖ అండర్లో ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలి? ఒక సమన్వయంతో అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితో, జిహెచ్ఎంసి వారితో, పోలీస్ వారి సహకారం తీసుకొని ఇవన్నీ కూడా ఈ ఆస్తులను కాపాడాలి. ఎందుకండి ఈ ఆస్తులు కాపాడితే ఏమొస్తాయి అంటే, ఒకప్పుడు అండి స్వరూప గారు, మీరు ఒక్కసారి చరిత్ర పుటమిలోకి తొంగి చూస్తే, రాజ్యాలలో కూడా రాజ్యం సుభిక్షంగా ఉండాలి అంటే ఆ రాజ్యానికి సంబంధించిన కులదైవము, గ్రామదేవత, ఆలయాలు చాలా వైభవంగా ఉండేవి. ఎక్కడ నిర్లక్ష్యం చేసేవారు కాదు. ఎందుకంటే ఆ ప్రతి రాజ్యంలో ఉన్న విశ్వాసం ఏంటంటే, నా కులదైవం, నా గ్రామదేవత, నా కులాన్నే కాదు, నా గ్రామాన్నే కాదు, నా రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచేది ఆ పరమాత్ముడే. కాబట్టి గుడి కేంద్రంగానే ప్రతి యాక్టివిటీ జరిగేది. మీరు చూస్తూ ఉంటే సమాజంలో ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఒక ఈక్వాలిటీని చాటి చెప్పేది. భగవంతుడు ముందు నువ్వైనా నేనైనా సమానమే, నువ్వు తల వంచుకొని నమస్కారం చేస్తావు. నా శరీరంలో కూడా నీ పేరేంటి అంటే, నా పేరు ఇది అని చెప్తావు. నీ పేరులో నీ తీసేస్తే నువ్వు ఎవరు? నువ్వు శూన్యం. అది గుర్తు చేస్తాడు పరమాత్ముడు. కాబట్టి పరమాత్మ నువ్వే అని మనం త్రికరణ శుద్ధిగా కూడా చేతులు జోడించి స్వామివారికి నమస్కారం చేసుకుంటాం. అలాగా ఒక ఈక్వాలిటీ, ఒక సోషల్ జస్టిస్, అలాగే విద్య, వైద్యం, ఇవన్నీ కూడా గుడి కేంద్రంగా జరిగేవి. దారిని పోయి ఎంతోమంది బాటసారులు
సేద తీర్చుకునేవాళ్ళు. వాళ్ళకి నిత్యం అన్నదానం జరిగేది. ఆకలితో ఎవ్వరూ కూడా ఎప్పుడూ అలమటించలేదు. నిత్యం అన్నదానాలు, అన్నప్రసాదాలు, అమ్మవారు అన్నపూర్ణమ్మవారి కృపతో ప్రతి దేవాలయంలో కూడా ప్రతి మనిషి కడుపు నిండా తినేవాడు. కడుపు నిండా ఆకలి అనే మాటే వినలేదు ఎప్పుడు కూడా. అంత అంత వైభవంగా, అంత దేదీప్యమానంగా ఉండేవి. సో అగ్రికల్చర్, ఈవెన్ ఇఫ్ యూ టేక్ టెంపుల్స్ ఇన్ తమిళనాడు, మీరు ఆ రీసెర్చ్ వర్క్స్ అన్ని మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఒక ఇరిగేషన్ యాక్టివిటీ, ఒక అగ్రికల్చర్ యాక్టివిటీ, ఒక ఫస్ట్ పంట వస్తే తీసుకొచ్చి భగవంతుడికి సమర్పించేవారు. అంటే ప్రతిదీ కూడా ఒక గ్రాటిట్యూడ్. ప్రకృతి అంటే గౌరవం, ప్రకృతి అంటే పరమాత్ముడు. సో ఇంతటి గ్రాటిట్యూడ్తో ఒక సమాజంలో. అండ్ ఇంకొకటి, అప్పట్లో వర్ణా సిస్టమ్ ఉండేది. ఈ వర్ణాలలో కూడా ప్రతి ఒక్కరు అందులో భాగం. మీకు తెలుసా, ఆలయ ఆస్తుల్లో కేవలం అర్చకుడు ఒక్కరే కాదండి, ఆలయానికి సంబంధించి పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా మాన్యాలు ఉండేవి. దానికి సంబంధించి వాళ్ళకు ఒక ఆస్తి ఉండేది. దానికి సంబంధించి వాళ్ళు ప్రతి యాక్టివిటీ కూడా మీరు చూడండి, దేవుడికి చేసే ప్రతి ప్రక్రియలో కూడా అందరినీ కలుపుకొని, అంటే ఎక్కడ తారతమ్యం లేకుండా ఆ పరమాత్ముడి సేవలో సొసైటీలో ఆ జస్టిస్ని, ఈక్వాలిటీని చాటి చెప్పే విధంగా ఆలయాలు ఉండేవి. అందరినీ భాగస్వామ్యం చేసేవారు. అందరితో భగవంతుడికి సేవ ఉండేది. అలా మనం ఎన్నో విన్నాం. సో ఇంతటి ప్రక్రియ ఉండేది. అంటే ఇది మన డీప్ కల్చరల్ స్ట్రెంగ్త్ అన్నమాట. కేవలం అది మనకు ఒక రిలీజియస్ యాక్టివిటీ కాదు, ఒక మతపరమైన యాక్టివిటీ కాదు. మన సమాజాన్ని, మన దేశాన్ని, అప్పట్లో రాజ్యాలు కాబట్టి ఆ సమాజము, ఆ దేశము సుభిక్షంగా ఉండాలన్నా, ప్రజలు సంతోషంగా ఉండాలన్నా కూడా మన దేవీ దేవతలను నిజంగా మనం అంత ఆరాధించే వాళ్ళము, ఒక క్రమశిక్షణతో ఉండేవాళ్ళము, భయముతో, భక్తితో ఉండేవాళ్ళము. అలా మీరు ఏ కోణం తీసుకున్నా, ఆలయ స్ట్రక్చర్ చూడండి, ఆ ఆర్కిటెక్చర్. ఆ రోజుల్లో ఇంజనీరింగ్ చదివారా? ఆ రోజుల్లో అప్పట్లో గొప్ప గొప్ప ఆర్కిటెక్ట్స్, శిల్పులు, వీళ్ళందరికీ కూడా ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్తో ఎక్కడ గుడి కట్టాలి, ఎలా కట్టాలి, ఎందుకు కట్టాలి. మీరు ఒక మార్కెట్కి వెళ్ళండి, ఒక గుడికి వెళ్ళండి, మార్కెట్లో ఉన్న అలజడి మీరే టెస్ట్ చేయొచ్చు. ఒక గుడికి వెళ్ళగానే మనకు తెలియని ఒక ప్రశాంతత. ఇంతటి సైంటిఫిక్ టెంపర్మెంట్తో మన గుళ్ళని ఆ రోజుల్లో నిర్మాణించారు. అండ్ మరీ ముఖ్యంగా మళ్ళీ మీతో చెప్పినట్టుగా ఎన్నోసార్లు ఆ భక్తుడికి మెచ్చి భగవంతుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు. అంటే ఆ ఎనర్జీ అక్కడ మేనిఫెస్ట్ అవుతూ ఉంది. దే ఆర్ ఆల్ ది ఎనర్జీ సెంటర్స్. మానసికంగా, శారీరకంగా కూడా మనకు వచ్చే ఉల్లాసం, ఉత్తేజం, ఇవన్నీ కూడా ఆలయాల్లో. అందుకే మేము మన గుడి మన బలం అనే క్యాంపెయిన్ మళ్ళీ స్టార్ట్ చేసాం. సో ఇంతటి విశిష్టత ఉన్న గుడిని ఈరోజు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. కబ్జా కోరల్లో వెళ్ళిపోతూ ఉంటే కళ్ళప్ప చెప్పుకొని చూస్తున్నాము. ఇది సిగ్గుచేటు. ఇది మనం ఎవరైనా కూడా మనం హిందువులం, మేము సనాతన ధర్మం అని చెప్పే వాళ్ళందరికీ కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మన కళ్ళ ముందు ఇంత చరిత్ర ఉండి, ఇంత వైభవం ఉండి, సాక్షాత్తు భగవంతుడే ప్రత్యక్షమైన క్షేత్రాలను కనీస ధూపదీప నైవేద్యాలు లేకుండా మనం చేస్తున్నాము అంటే ఇది మనందరి తప్పు. ఇందులో ఎవరు దోషులు అంటే, ఇప్పుడు ఏదో దేవాదాయ శాఖ లేకపోతే ఇంకో శాఖ ప్రభుత్వాన్ని నేను అనను, అది ఒక భాగం. కానీ అందులో ముందు భక్తుడి దోషం ఎక్కువ ఉంటుందంటాను. మనమేం చేస్తున్నాం, మనం క్వశ్చన్ చేయట్లే. ఎప్పుడైతే అధిక సంఖ్యలో ప్రజల ఆకాంక్ష ఏది కోరుకుంటారో ప్రభుత్వాలు అవే చేస్తాయి. మరి మీ ఆకాంక్ష ఎటువైపు ఉంది? మీ ఆకాంక్ష లేదు ఇక్కడ. సో తప్పంతా భక్తులదే అంటాను. కేవలం మేము ప్రసంగాలు ఇస్తాము, ఉపన్యాసాలు చెప్తాము, పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేస్తాం హిందుత్వం గురించి, లేకపోతే మేమేదో ఏవేవో చేసేస్తాం. ఇన్ని చేయక్కర్లా, అన్ని పెద్ద పెద్ద చేయక్కర్లా. ప్రతి భక్తుడు పూనుకుంటే ఆలయం శుభ్రం చేయొచ్చు, ఒకళ్ళు దీపం పెట్టచ్చు, ఒకళ్ళు నైవేద్యం పెట్టచ్చు. పెద్ద కాస్ట్ ఉంటుందా? ఒక్క 5 రూపాయలు 10 రూపాయలు పెట్టలేమా? శ్రమదానం చేయలేమా? ఇలాంటి ఎంత పాడుపడిపోతున్న గుళ్ళనన్నీ మనం బాగు చేసుకోలేమా? ఇది చేసుకోలేరా భక్తులు? ప్రశ్నించలేమా? అన్నిటికంటే ముఖ్యం ప్రశ్నించలేమా? ఇలా ప్రశ్నించి వేల సంఖ్యలో భక్తులు వచ్చినప్పుడు ఆ గుడి ఎందుకు అలా ఉంటుంది? ఎందుకు పాడుపడిపోతుంది? ఎందుకు అవుతాయి అలాగా? ఆ నిర్లక్ష్యానికి ఎలా గురవుతారు? ఎంక్రోచర్ సాహసం చేయగలుగుతారా? ఒక ఇంటిని మనం తాళం వేసి పెట్టేసి సంవత్సరాలుగా అలా ఉంచేస్తే ఎవరైనా అదే చేస్తారుగా. ఈరోజు అదే జరుగుతుంది. మీ సొంత ఇంటికైతే మీకు ఒక రూల్, కానీ భగవంతుడైతే లెక్కే లేదు. కష్టం వస్తేనే భగవంతుడు. మన కష్టాలు తీర్చడానికే ఆయన అక్కడ ఉన్నాడు. మనం ఆయనకు అవకాశం ఇవ్వటంలా.
కాబట్టి ఇది మన నిర్లక్ష్యం అని అంటాను నేనైతే. సో ఇలా ఒక్కటి కాదండి, అనేక ఆలయాలు. అనంత పద్మనాభ స్వామి ఆలయం మనం వరుస కథనాలు దాని మీద ప్రస్తావించిన తర్వాత ఆల్మోస్ట్ 400 కోట్ల పైన అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన ఆస్తులు బయటకు వచ్చాయి. డిపార్ట్మెంట్ వారు చొరవ తీసుకున్నారు. కానీ ఇంకా ఆ ఆలయానికి ఇంకా వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రొటెక్ట్ అవ్వాలి. ఇలా ఒక్కటి కాదు స్వరూప గారు, ఇప్పుడు మేము చెప్తున్న గోపాలకృష్ణ ఆలయం కానివ్వండి, చతుర్భుజ కృష్ణ ఆలయం కానివ్వండి, లేకపోతే అనంత పద్మనాభ స్వామి ఆలయం కానివ్వండి, మురళీ మనోహర స్వామి ఆలయం కానివ్వండి, ఆంజనేయ స్వామి వారి ఆలయం కానివ్వండి, జహానుమాలో ఉన్న హనుమంతుడి ఆలయం కానివ్వండి, ఒక్కటేంటండి ఇన్ని ఆలయాలు, సోమనాథ్ ఆలయం కానివ్వండి, ఇలా ఒక్కటేంటి ఆల్రెడీ చాలా వరకు తగ్గిపోతూ ఉన్నాయి. ఇంకొకటి మీకు ఇంట్రెస్టింగ్ చూపిస్తాను. ఇది ఒక ఆలయానికి సంబంధించి మనం ఒక ఆర్టీఏ. ఈ ఆర్టీఏలో మీరు చూస్తే ఒక అత్తాపూర్లో సర్వే నెంబర్స్ చెప్పుకుంటూ పోతే సర్వే నెంబర్ 78, 79 ఇలా చెప్పుకుంటూ పోతే అత్తాపూరు, కిషన్గూడ, బహదూర్పుర, ఉప్పరపల్లె, ఇలా మొత్తం పూర్తిగా ఇవన్నీ ఆర్టీఏలు. ఇవన్నీ ఎన్ని ఎకరాలు? ఒక గుడిని టచ్ చేస్తేనే 100 ఎకరాలు ఉంటుంది. ఇలా మీరు ప్రతి గుడిని మీరు టచ్ చేశారనుకోండి 1000 ఎకరాలు. ఈరోజు హైదరాబాద్లో ఒకప్పుడు ల్యాండ్ రేట్ లేదు. ఈరోజు ల్యాండ్ రేట్ హైదరాబాద్ అనగానే ల్యాండ్ రేట్స్ మనందరికీ తెలుసు. సో గుళ్ళ ఆస్తులు 1, 2 కాదు. ఇప్పుడు మేము పనిచేస్తున్న ఈ అన్ని గుళ్ళ ఆస్తులు వేల కోట్లలో ఉంటుంది. సెగానికి పైన కబ్జా అయిపోయినాయి, కట్టేసుకున్నారు, వెంచర్లు వేసుకున్నారు, పెద్ద చాలా చేశారు. సో మేమేమంటున్నామంటే గతంలో ఏం జరిగిందో దాని గురించి మనం ప్రస్తావించలేం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అమ్మేశారు, కొంతమంది కట్టేసుకున్నారు, కొన్ని ఏళ్ళగా ఉంటున్నారు. అట్లీస్ట్ దాన్ని ప్రస్తుతం ఆ ల్యాండ్స్ని కంపెన్సేషన్ అడుగుమంటున్నాం. అందులో కొంత భాగమైన వీళ్ళు కంపెన్సేషన్ తీసుకోగలిగితే ఈ గుడికి సంబంధించి ఈ గుడి ఇలా నిర్వీర్యం అవ్వదు. ఇప్పుడు వాళ్ళని కొలగొట్టలేం కదా, ఇది జరిగిపోయింది. దుర్మార్గం ఏంటంటే చాలా గుళ్ళల్లో ట్రస్టీస్ అని చెప్పుకోబడుతున్న వాళ్ళే కొంచెం అమ్మేశారు. చాలా వరకు గుడికి సంబంధించిన కొంతమంది వాళ్ళే అమ్మేసుకుంటూ వచ్చారు. అండ్ చూసి చూడనట్టు ప్రభుత్వ శాఖల పనితీరు, గట్టిగా మాట్లాడితే ఏమవుతుందో అని ఒక భయం, లేదా లంచాలకి చాలా వరకు కూడా ఇలా ఒక్కటి కాదు, మీరు టచ్ చేస్తే ఎన్ని బయటకు వస్తున్నాయంటే అది నేనేమంటానంటే ఇది నా ఎక్స్పీరియన్స్ కదా, మీరందరూ కూడా ట్రై చేయండి. మీరు వెళ్ళి కనుక్కోండి, వెయ్యండి ఆర్టీఐలు, తెలుసుకోండి. నేను చెప్పడం కాదు, అప్పుడు మీకు తెలుస్తుంది ఎంత అరాచకంగా ఉంది అనేది. దేవాలయ భూములు ఎంత అరాచకంగా అక్రమార్కులు దోచుకుంటున్నారనేది మనకు తెలుస్తుంది. దీనికి పరిష్కారం అందుకే మన గుడి మన బలం అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశాం. ఇలా మోగపోకూడదు, ప్రశ్నించాలి. మన హక్కు, ఇట్స్ అవర్ కాన్స్టిట్యూషనల్ రైట్. మన దేవుడి భూములు అడిగే ఆ హక్కు ప్రతి భక్తుడికి ఉందని మనకు చట్టం కూడా చెప్తుంది. మనం ప్రశ్నించవచ్చు, పిలుసు వేయచ్చు. చాలా వరకు మీకు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి, ఎన్నో కోర్టుల తీర్పులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం అనేక చర్చా కార్యక్రమాల ద్వారా, రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా మళ్ళీ ఇవన్నీ కూడా గుళ్ళలోనే నిర్వహిస్తూ ఉన్నాం. సో అలా ఒక చైతన్యం, మనం ఒక అడుగు వేస్తే చాలామంది ముందుకు వస్తారు. కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఒకటి కాదు, ఇలా ఎన్ని ఆలయాలు, నేను ఇప్పటికైతే కొన్ని ఆలయాల పేరు చెప్పాను. ఎందుకంటే ఒక్కొక్క ఆలయం గురించి మనం కొన్ని ఎపిసోడ్స్ చేయొచ్చు, అవి అంత అద్భుతంగా ఉంటాయి. సో కానీ మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చూసారు గోపాలకృష్ణ ఆలయం, అక్కడ ఎనర్జీ ఏంటి, అక్కడ ఆ చుట్టుపక్కల పరిసరాలు ఏంటి, ఎన్ని వేల సంవత్సరాలు. సో ఇదిగానే మన చరిత్ర. సో ఈ చరిత్ర ప్రజలకు తెలియాలి, ఈ పోరాటం కూడా తెలియాలి, అందులో ప్రజలు భాగం కావాలి, భక్తులు, మరీ ముఖ్యంగా భక్తులు భాగం కావాలి. నేనేమంటానంటే మేము సనాతన ధర్మం గురించి మాట్లాడతాం, మేము ప్రసంగాలు చేస్తాం, నేను మాట్లాడుతున్నాను ఈరోజు ఛానల్లో కూర్చొని, కానీ ఒక హక్కుతో మాట్లాడుతున్నాను. నేను గ్రౌండ్లో పనిచేస్తున్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేనేమంటానంటే ప్రతి ఒక్కరు కనుక పూనుకుంటే, ఇప్పుడు ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి, హిందుత్వ పేరుతో ఎన్నో సంస్థలు ఉన్నాయి. వాళ్ళు ఏమీ చేయక్కర్లా, పెద్ద ఉపన్యాసాలు ఇవ్వక్కర్లా, పెద్ద సభలు పెట్టక్కర్లా, అదంతా ఓకే. ఎప్పుడో ఒకసారి
చెప్పడానికి బాగుంటుంది, కానీ సక్సెస్ స్టోరీస్ చెప్పాలి అక్కడ, ఇది మేము సాధించాము అని. నేనేమంటానంటే ఈరోజు మీ ఐ డ్రీమ్ మాధ్యమంగా ప్రతి హిందూ సంస్థలు లేదా మేము కొంతమంది వ్యక్తులము మా జీవితం అంతా సనాతనానికి అంకితం అని చెప్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, క్లెయిమ్ చేసుకుంటున్నారో, వాళ్ళందరికీ నేను నిజంగా చేతులెత్తి మొక్కుతున్నా, మీరందరూ ఒక్కొక్క గుడిని దత్తత తీసుకోండి, ఒక్కొక్క గుడి దత్తత తీసుకోండి, దానికి న్యాయం చేయండి, దాని ఆస్తులు కాపాడండి. సరే, నిన్నటి వరకు ఏం జరిగింది అక్కర్లా, ఈరోజు ఉన్న ఆస్తి ఏమిటి దాన్ని విడిపించండి, దాన్ని కాపాడండి, దాన్ని ప్రొటెక్ట్ చేయండి. నిన్నటి వరకు జరిగిన వాటిల్లో న్యాయపరంగా చట్టపరంగా కంపెన్సేషన్ అడగండి. తప్పు జరిగింది కదా, వాళ్ళకే నచ్చ చెప్పండి, ఇది భగవంతుడి ఆస్తి, సరే తెలుసో తెలియకో మీరు తప్పు చేశారు, కంపెన్సేషన్ ఇవ్వండి. ఆ కంపెన్సేషన్ తీసుకుంటేనే కోట్ల రూపాయలు స్వరూప గారు ఏం కట్టేశారుగా, కోట్ల రూపాయలకి అమ్ముకున్నారుగా. నేను అదే అడుగుతున్నాను. ఐ థింక్ ఐమ్ ప్రాక్టికల్ కదా, వాళ్ళని మనమైతే తరమలేం. బట్ అట్లీస్ట్ గవర్నమెంట్ అవి గనక గవర్నమెంట్ చట్టపరంగా వాటిని గనక ఇవి చేసేస్తే, చట్టపరమైన పరిమితిలో వాటిని తీసుకొస్తే, వాళ్ళకి కూడా వాళ్ళ పేరు మీద ఆస్తి ఉంటుంది, ప్లస్ వాళ్ళు కంపెన్సేషన్ తీసుకుంటే గుడి కూడా దేదీప్యమానంగా ఆచంద్ర తారార్కం ఇబ్బంది లేకుండా, ధూపదీప నైవేద్యాలకు ఇబ్బంది లేకుండా అవి నడుస్తూ ఉంటాయి. ప్రజెంట్ ఉన్న ఆస్తులు కాపాడబడిపోతుంటాయి. ఇప్పుడు అక్కడున్న ఆస్తులతో పేదవాళ్ళ కోసం కళ్యాణ మండపాలు కట్టచ్చు, గుళ్ళో పెళ్లి చేసుకుంటే చాలా శుభప్రదం కదా, కళ్యాణ మండపాలు కట్టచ్చు, వేద పాఠశాల కట్టచ్చు, గోశాలలు నిర్వహించవచ్చు. గో ఆధారంగానే మన భారతదేశం అంతా ఉండింది, అటు గోవు ఇటు ఆలయాలు. ఈ రెండు మన సంస్కృతికి అద్భుతమైన చిహ్నాలు. మన ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి అటు గోవు ఇటు ఆలయాలు, ఇవి ప్రతీకలు. ఈ రెండింటినీ కూడా బ్రిటిష్ వాళ్ళు కొలగొట్టారు. అన్నారట, ఈ భారతీయులు ఎక్కడికి వెళ్ళినా మనం అన్ని దిక్కులకు వెళ్ళినా కూడా ఇన్ని భాషలు, ఇంత ఇది ఉంది, ఇంత వైవిధ్యంగా ఉన్నారు, కానీ వీళ్ళని ఏం చేద్దాం అంటే వీళ్ళు తెలుసుకున్నారట, ఏం చేస్తారంటే వాళ్ళ సంస్కృతిని కొల్లగొట్టాలి. సంస్కృతికి నిలయాలి ఏంటి అంటే ఆలయాలు. మన సంస్కారానికి, మన సంస్కృతికి నిలయాలు ఆలయాలు. అలాంటి ఆలయాలను కొల్లగొడితే, అలాంటి గోవుని దూరం చేస్తే, ఆ ప్రక్రియ చేశారు. అదొక దుష్పరిణామం. కానీ ఇప్పటికైనా మనం చైతన్యవంతంగా కనుక అవన్నిటిని అధిగమించి మళ్ళీ మన పూర్వ వైభవం రావాలి అంటే మన గుడి మన బలం. ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం మరి ఓల్డ్ సిటీలోనే ఎందుకు అని అడగచ్చు మీరు. నెక్స్ట్ క్వశ్చన్ అదే. యమున గారు, ఇప్పుడు అందరూ కూడా నేను, నా జీవితం, నా సంతోషం, ఎవరికి వాళ్ళు ఇలాగే స్వార్థంగా ఉంటున్నారు. పక్కింటి వాళ్ళ గురించి ఆలోచించే తీరిక కూడా లేదు. మీరేమో శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలని వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు, వాటికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు, ఏకంగా అక్రమార్కులతో పోరాటాలు మొదలుపెట్టారు, అది కూడా ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతంలో. మీకు బెదిరింపులు కానీ ఏమీ రావట్లేదా? ఎలా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు? బెదిరింపులు అంటారా? నేను ఎప్పుడు అంటుంటాను బెదిరింపులకి, ఎందుకంటే పరమాత్ముడు ఉన్నాడు అని త్రికరణ శుద్ధిగా నమ్మినప్పుడు దేనికి బెదరాలి అంటే, ముందు నాకు నమ్మకం ఉండాలి, ఆ తండ్రి మీద నాకు నమ్మకం ఉండాలి, ఆ అమ్మ మీద నాకు నమ్మకం ఉండాలి కదా. కాబట్టి అది సంపూర్ణంగా గుండెల నిండా నిండినప్పుడు, ఆ సంపూర్ణంగా ఒళ్ళంతా అంటే ప్రతి అణువు, ప్రతి బొట్టు అంటే అంటారు కదా, ప్రతి ఒక్క సెల్లో, ఆ కణంలో ఆ పరమాత్ముడు ఉన్నాడు అని త్రికరణ శుద్ధిగా నమ్మినప్పుడు దేనికి బెదరాలి, ఎందుకు బెదరాలి? రెండే ఉన్నాయండి, ధర్మం అధర్మం. ఏ కాలమైనా, ఏ యుగమైనా అదే ప్రిన్సిపల్. రెండే ఉన్నాయి, ఇంకేది లేదు, ఎవరూ లేరు, ఏది ఉండదు కూడా. రెండే ఉంటాయి, ధర్మము అధర్మం. మనం దేని పక్షాన ఉన్నాం, మనం ఏ పక్షాన ఉంటే అటువంటి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఆ పరమాత్ముడి ఆయన ముందు నడిపిస్తున్నాడు, వెనకుండి ధైర్యం ఇస్తున్నాడు, పక్క నుండి ప్రోత్సహిస్తున్నాడు. దేవాలయాల పరిరక్షణకు నడుం బిగించాలని మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలేంటి? ఇటువంటివన్నీ చూసే, ఎందుకంటే ఇవేనండి, ఎప్పుడైతే మనం చరిత్ర చదివితే అర్థమవుతుంది. చరిత్ర చదివితే ఇప్పుడు కొన్ని సినిమాలు చూసి జనము ఎంత ఆవేశంగా ఏదో అయిపోయింది అక్కడ చూస్తాం, 2 గంటల సినిమా, 3 గంటల సినిమా చూస్తాం, అయ్యో ఎంత అన్యాయం జరిగిందా, మళ్ళీ యథావిధిగా మన పనుల్లో, మన జీవితంలో, ఆ జీవన గమనంలో మనం కొట్టుకుపోతున్నాం. అరే ఇంత చరిత్ర ఉందా
అంతేనా? ఇది చూస్తేనే ఇంత చరిత్ర ఉంది. అందుకే అంటాను పుస్తకాలు తీసి చదవండి అంటాను. చరిత్ర తెలుసుకోండి. నేను ప్రతి ఒక్కరికి చెప్తాను. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా. మన చరిత్ర ఏంటో మనకు తెలియాలి కదా! మన చరిత్ర ఇది కాదు కదా! ఎంత అద్భుతమైన చరిత్ర ఉంది మనకి. అవి తెలుసుకోవాలి. మన ఇతిహాసాలు తెలుసుకోవాలి. మన రామాయణ, మహాభారత, భాగవతాలు తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలి, మన పిల్లలకు చెప్పాలి, మన సమాజంలో మనం చెప్పే ప్రయత్నం చేసుకోవాలి. సరే సమాజానికి చెప్పకపోయినా పర్వాలా, మనం తెలుసుకుంటే చాలు. అందులో ఒక్కో వంతు ఆచరిస్తే కూడా మన లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. టుడే అనేక మంది ఎడ్యుకేషనిస్ట్, సైకాలజిస్టులు, లేకపోతే ఎంతమంది చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళందరూ చెప్పేది ఏంటి? ఇందులో సారమే. అన్నిటికీ పుట్టినిల్లు మన భారతదేశం. మీరు ఏ శాస్త్రం చెప్పండి, ఏది చెప్పండి, ఏ సబ్జెక్టు చెప్పండి, మీరు ఈ సబ్జెక్ట్ అని ర్యాండమ్గా చెప్పండి, దానికి పుట్టినిల్లు భారతదేశం. అది మనం గర్వంగా చెప్పుకోవాలి. అది ఎప్పుడు చెప్తాం? దాని మీద మనకు అవగాహన ఉన్నప్పుడు కదా. సో అలాంటి అన్నిటికీ, అన్ని శాస్త్రాలకి, అన్నిటి అంత నాలెడ్జ్ సెంటర్ మన భారతదేశం. దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ నాలెడ్జ్ సెంటర్స్ ఎక్కడి నుంచి అండి? ఇవన్నీ కూడా మళ్ళీ ఆలయాలే కేంద్రం. చూసారా, ఆలయాల మీద రాసేవారండి స్క్రిప్చర్స్. ఎన్నెన్ని కొలగొట్టేశారు చెప్పంటారా? ఎన్నెన్ని కొలగొట్టేశారు. అలాగా నేనేమంటున్నానంటే అక్కడి నుంచి అది ఆరిజిన్ లేకపోతే నాకు తెలిసి ఇంకా 10 ఏళ్ళ తర్వాత ఎవరు అంటే ఇంకేం చెప్తారో నాకు తెలియదు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అసలు ఏం తెలియదు. బికాస్ ఫర్ దేమ్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న చాలా సిచ్యువేషన్స్ ఎట్లా అంటే కల్పితాలు అయిపోయినాయి. అదేదో స్టోరీ టెల్లింగ్ లాగా అయిపోయింది. లైక్ కార్టూన్స్ వస్తాయి చూసారా, కార్టూన్స్లో అంతా కల్పితం కదా. సో ఈ జనరేషన్ పిల్లలకి అంతా కల్పితాలే. ఇట్స్ ఆల్ క్రియేటెడ్. బట్ నో, అవన్నీ ఏదో ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసినవి. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. బట్ వీ హ్యావ్ అ గ్రేట్ హిస్టరీ. ఆ హిస్టరీ తెలుసుకున్నాను కాబట్టే నాకు ఒకటే అనిపించింది, ఇంత ప్రాశస్త్యం ఉందా హైదరాబాద్కి. అండ్ అప్పటి వరకు నాకు తెలియనప్పుడు నేను కూడా అన్న హైదరాబాద్ 400 years హైదరాబాద్. నేను పుస్తకం చదువుకొని, అది కూడా మోడర్న్ టెక్స్ట్. బట్ వెన్ ఐ యాక్చువల్లీ రెడ్, నేను చాలా అది చదవడం స్టార్ట్ చేసిన తర్వాత, చదవడం ఒక్కటే కాదు ప్రాక్టికల్గా ఫీల్డ్ మీద వెళ్ళి చూసిన తర్వాత, అరే ఇన్ని వేల సంవత్సరాలు ఉంది, 400 ఎందుకు కట్టారండి హైదరాబాద్? ఎంత రెడిక్లెస్ కదా. సో దిస్ ఇస్ వాట్ వెన్ యూ అండర్స్టాండ్. మీకు నిజం తెలిసినప్పుడు మీరు నిర్భయంగా దాన్ని ప్రజలకు చెప్పగలగాలి, సమాజానికి చెప్పగలగాలి. ఆ ప్రయత్నం నేను చేస్తున్నా. ఎందుకంటే అండ్ మరీ ముఖ్యంగా ఈ ఎంటైర్ ప్రాసెస్లో నాకు జరిగిన అద్భుతాలు అన్నీ కాదు, ప్రతి గుడిలో ఒక అనుభూతి నాకు. ప్రతి గుడిలో ప్రతి చమత్కారాలు అంటారా, నేను ఎగ్జాజరేట్ చేయట్లా. నేను చదువుకున్నా. ఐఎమ్ డూయింగ్ మై PhD జెరంటాలజీ, నేను గోల్డ్ మెడలిస్ట్ని కూడా. ఐవ్ డన్ మై మెడికల్ అండ్ సైకాట్రిక్ సోషల్ వర్క్. నేను చదువుకున్నాను. అయితే నాకు సంస్కారం నేర్పింది నా గుడి, నా ఇతిహాసాలు, నా చరిత్ర. ఈరోజు అదే పరంపర. అవి చదివే కదా. కేవలం ఇదంతా కాదండి. సో ఇవన్నీ నేను చూసిన తర్వాతనే అప్పుడు అనిపించింది, ఓల్డ్ సిటీ, పాత బస్తీ ఎవరు పెట్టారు ఈ పేరు? ఎవరు పెట్టారండి? ఎవరికి హక్కు ఉంది పాత బస్తీ? బస్తీయా అది? బస్తీయా? మన చరిత్ర, మన సంపద, వారసత్వ సంపద, మన ఆలయాలు. ఎంతమంది ఋషులు తపస్సు చేస్తే వట్టిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందండి, ఫలక్నామా బ్యాక్ సైడ్. వట్టి అనే భక్తురాలు కోసం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆ కొండలో వెలిశాడండి. స్వామివారు అచ్చులతో సహా ఉంటాయి అక్కడ. ఒక్కసారి వెళ్ళి చూడండి. అమ్మవార్లు ఉంటారు ఇద్దరు, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వట్టిపల్లి క్షేత్రంలో వెలిశాడండి. అద్భుతం కాదా? ఒక భక్తురాలి కోసం. ఎక్కడో హిమాలయాల్లో కాదు, ఇక్కడ మన హైదరాబాద్లో. ఇది ఆశ్చర్యం కాదా? ఆ గుడికి వెళ్ళండి, ఎన్ని చమత్కారాలు నేను కూడా చూశాను అక్కడ. ఐ హ్యావ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. తర్వాత జామ్ సింగ్ అనే భక్త రామ్దాస్ పేరు విన్నారు మీరు కదా భద్రాచలంలో. కానీ భక్త జామ్ సింగ్ పేరు విన్నారా? ఎక్కడున్నారు తెలుసా? గుడి మల్కాపూర్లో మార్కెట్ యార్డ్. అక్కడ చూస్తే ఆ ప్రదేశంలో కొన్ని 100 సార్లు వెళ్ళుంటాం అందరం గుడి మల్కాపూర్కి. కానీ అక్కడే స్వామివారి భవ్యమైన ఆలయం ఉంది. జామ్ సింగ్ అనే భక్తుడి కోసం వెంకటేశ్వర స్వామి భూగర్భం నుంచి బయటకు వచ్చాడు. అది ఆయన తీసుకొని, ఆయన కల్లో కనపడి, నేను ఇక్కడ ప్రత్యక్షమయ్యాను, నన్ను తీసుకెళ్ళు, నా గుడి కట్టించు అన్నాడు. సో అప్పటి నిజాం
ఎవరైతే ఉన్నారో ఆయన అశ్వాలన్నీ అమ్మేసి, ఆయన అశ్వదళాధిపతి జామ్సింగ్ నిజాం దగ్గర, ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆయన అశ్వాలన్నీ అమ్మేసి ఆయన గుడి కట్టాడు. మళ్ళీ మళ్ళీ నిజాం ఏమన్నా అంటాడేమోనని ఎదురుగుండానే ఒక మసీదు కట్టాడండి. ఆయనే జామ్సింగ్ అనే భక్తుడే మసీదు కూడా మళ్ళీ నిజాం ప్రభు కోపం రాకూడదని ఒక మసీదు కూడా కట్టాడు. ఆ మసీదు ఇప్పుడు దేదీప్యమానంగా చాలా అద్భుతంగా వచ్చింది. కానీ ఆ గుడి అలాగే ఉంది. ఆ గుడి అలాగే ఉంది. ఇప్పటికీ కూడా అర్చకులకి జీతాలు ఒక కష్టం. ఎంత బాగుంటాడో ఏడుకొండల స్వామి అక్కడ. స్వామి స్వయంగా వెలిశాడు. స్వామి తిరుపతిలో వెలిశారు, తిరుమల వెళ్తున్నాం, మన చిలుకూరు బాలాజీ దగ్గర వెళ్తున్నాము. మన దగ్గరే స్వామి ఉన్నాడు కదా, ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? ఎందుకు భక్తులు వెళ్ళలేకపోతున్నారు? అంతమంది జనాభా, ఒక 60%, 70%, 60% హిందువులు అక్కడి నుంచి ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారో నాకు తెలియదు. మరి వాళ్ళు ఒక్కసారి గుడి చూడలేదండి. అలాంటి గుళ్ళు బోల్డ్ ఉన్నాయి. ఇవన్నీ ఓల్డ్ సిటీస్ ఫుల్ ఆఫ్ బ్యూటిఫుల్ టెంపుల్స్. అది కేవలం ఒక రిలీజియస్గా చూడకండి, అది మన కల్చర్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మన కల్చర్, మన హిస్టరీ. అండ్ స్వామి మన కోసం వచ్చి వెలిశాడు. ఒక్కటా రెండా, ఇన్ని ఆలయాల్లో వెలిశాడు ఇక్కడ మన కోసం. ఇది ఎంత పుణ్యభూమి, తపోభూమి అంటాను నేను హైదరాబాద్ని. హైదరాబాద్ హైటెక్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ తర్వాత తపోభూమి. ఎంతోమంది తపస్సంపన్నులు, మహనీయులు తపస్సు చేస్తే ఆ స్వామి ఈ భూమి మీదకి ప్రత్యక్షమయ్యి స్వయంగా వెలిసి మన కష్టాలను తీర్చి మనని సక్రమైన మార్గంలో పెట్టే క్షేత్రాలు ఇవన్నీ, పుణ్యక్షేత్రాలు. హైదరాబాద్ ఇస్ ఫుల్ ఆఫ్ పుణ్యక్షేత్రాలండి, పూర్తిగా పుణ్యక్షేత్రాలు. ఇది తెలుసుకుందామండి. ఆ ప్రయత్నమే చేస్తున్నాను. ఎందుకంటే దీనివల్ల కేవలము ఒక ఆధ్యాత్మిక పరంగానే కాదు, మన సమాజం బాగుంటుంది, మన ప్రభుత్వాలు బాగుంటాయి, ప్రజలు బాగుంటారు. ఎప్పుడైతే ఈ ఎనర్జీ సెంటర్స్లో వెలిసిన ఆ స్వాములను మనం గనక నిర్లక్ష్యం చేస్తే, అక్కడ ధూపదీప నైవేద్యాలు జరగకపోతే, అక్కడ భక్తులు రాకపోకలు జరగకపోతే, అక్కడ భగవంతుని మనం అవమానిస్తే అది సమాజానికే చేటు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు, పండితోత్తములు చెప్తున్న మాట. మీరు వారితో అడిగి విశ్లేషణ తీసుకోండి. ఇలా నిర్లక్ష్యానికి చేస్తే అది సమాజానికి చేటు. సో మనం సుభిక్షంగా ఉండాలన్నా, మన సమాజం సుభిక్షంగా ఉండాలన్నా, మన దేశం ప్రపంచ శాంతి ఉండాలన్నా కూడా సనాతన ధర్మం వర్ధిల్లితేనే. అది ఎలా వర్ధిల్లుతుంది, ఎలా దేదీప్యమానంగా ఉంటుంది? మన ఆలయాలు బాగుంటాయి. సో ఇలాగా నా కళ. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ 21 ఆలయాలండి. దాని తర్వాత ఎన్నైతే ఆలయాలు ఉన్నాయి, కొన్ని వందల వేల ఆలయాలు ఉన్నాయి. కేవలం మీరు బహదూర్పురా, యాకుత్పురా, చార్మినార్, గోషామహల్, మలక్పేట్, ఈ తర్వాత రాజేంద్ర నగర్, ఈ ప్రాంతాలు మీరు చూసుకుంటే పూర్తిగా శంషాబాద్, పూర్తిగా మొత్తం క్లస్టర్ అండి. ఒక్కటి కాదు, వందల వేల ఆలయాలు ఉన్నాయి. ఇవన్నీ వెలగాలి. ఇది మళ్ళీ తపోభూమిగా, ఎక్కడ ఉత్తరాఖండ్ తపోభూమి అంటున్నాం కదా, దేవభూమి అంటున్నారు కదా, హైదరాబాద్ దేవభూమి, హైదరాబాద్ తపోభూమి. మనం తరిద్దాం. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు అందరూ, వెళ్ళలేని వాళ్ళు, వెళ్ళగలిగిన వాళ్ళు కూడా ఇక్కడికే రండి, వీటిని ఉద్ధరిద్దాం. అందుకే అంటున్నా, ఈరోజు పిలుపునిస్తున్నా, ప్రతి ఒక్కరూ ఒక సంస్థ, ఒక గుడిని దత్తత తీసుకుందాం. మేము తీసుకున్నాం, పనిచేస్తున్నాం. మేము గుడిని దత్తత మేము చెప్పటంలా, మేము చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. మాకు హక్కు ఉంది. చేసేవారికే చెప్పే హక్కు ఉంటుంది, చెప్పేవారికి హక్కు ఉండదు, ఉట్టి చెప్పేవారికి. సో ఈరోజు నేను మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను అంటే నేను ఆ హక్కుని సంపాదించుకున్నాను. 1%, ఇంకా చాలా చేయాలి. ఆ 1% హక్కైనా నేను సంపాదించుకున్నాను కాబట్టి మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. అందుకే ఇది ఓల్డెస్ట్ సిటీ. ఇట్ ఈస్ ఓల్డెస్ట్ సిటీ with oldest civilization, oldest culture, very old history. హిస్టరీ అంటేనే పాతది, అంతకంటే అంత గ్రేట్ హిస్టరీ, రాదర్ ఎల్సే గ్రేట్ హిస్టరీ. అంత అద్భుతమైన చరిత్ర ఉంది, అద్భుతమైన, ఇలా ఓల్డ్ సిటీ టచ్ చేస్తే ఎన్నో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం బయటకు తీసుకురావాలి. ఒక మ్యూజియంకి వెళ్తున్నారు కదండి, 400 సంవత్సరాలకు సంబంధించి నిజాం అన్నీ పెట్టి ₹100 టికెట్ తీసుకొని వెళ్ళి నిజాం చేసినవన్నీ చూస్తున్నారు కదా. ఈ గుళ్ళు స్వామి వెలిసాడు కదా, భగవంతుడు వెలిసారు కదా, చూడరా.
ఆయన అడుగుతున్నాడా? ఫ్రీగా వెళ్ళండి. ఆయన ఏమైనా అడుగుతున్నాడా? వెళ్ళి సందర్శించండి. భక్తులు పెరిగితేనైనా వాటికి పునర్వైభవం వస్తుంది. యమున గారు, అన్యాక్రాంతమవుతున్న దేవుడి మాన్యాలు, నిర్లక్ష్యానికి గురవుతున్న దేవాలయాల కోసం మీరు పెద్ద ఉద్యమమే చేస్తున్నారు. అది కూడా ఒక సిటిజన్గా, ఒక సనాతన ధర్మ కార్యకర్తగా మీరు పనిచేస్తున్నారు. అయితే మీకు భక్తుల నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది? తప్పకుండా ప్రభుత్వాల నుంచి కావచ్చు, డిపార్ట్మెంట్స్ నుంచి కూడా కావచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనము ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను, మీకు అర్థమైపోతుంది. ఈ యొక్క రూమ్‌ని మనము కొన్ని సంవత్సరాలు మూసిపెట్టేసాం. ఏమవుతుంది? బూజు పట్టేస్తుంది. పరిశుభ్రంగా ఉండే అవకాశం లేదు. పూర్తిగా కూడా చెత్తాచెదారంతో నిండిపోతుంది. మొత్తం డస్ట్ ఉంటుంది. ఒక 10 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలుగా ఈ రూమ్‌ని క్లోజ్ చేసి పెట్టి 50 సంవత్సరాల తర్వాత తీస్తే ఎటువంటి అనుభూతి కలుగుతుందో నాకు అట్లాంటి అనుభూతి కలుగుతుంది ఈ పని చేస్తుంటే. ఎందుకంటే బూజు దులుపుతున్నారా? బూజు దులుపుతున్నానని చెప్పట్లా. కాబట్టి ఆ దులిపే ప్రయత్నంలో అందరినీ భాగస్వామ్యం అయితే చేస్తున్నాం. అది ఎవరైనా కావచ్చు. ఎందుకంటే అది జరిగింది. ఒక 50-60 సంవత్సరాలుగా బూజు పట్టేసింది. పూర్తిగా కూడా చెత్తతో నిండిపోయింది. ఎందుకంటే ఎవరు పట్టించుకోలేదు, నిర్లక్ష్యానికి గురైంది. మరి దాన్ని శుభ్రం చేయాలి అంటే నేను ఒక్కదానితో చేయడం అనేది సాధ్యం కాదు. అండ్ నేను ఒక్కదాన్నే చేస్తానని చెప్పడం కూడా అలాంటి ప్రగల్భాలు నేను పలకూడదు. ఇందులో అందరినీ భాగస్వామ్యం చేసుకుంటూ ఎవరెవరు భాగస్వామ్యం అవ్వాలి అని అడగండి, చెప్తా. ప్రభుత్వాలు అవ్వాలి, ప్రభుత్వ విభాగాలు అవ్వాలి, అన్ని డిపార్ట్మెంట్, ఎండోమెంట్ శాఖ అవ్వాలి, రెవెన్యూ శాఖ అవ్వాలి, జిహెచ్ఎంసీ అవ్వాలి, పోలీస్ శాఖ కూడా అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి మద్దతుగా వీళ్ళు ఉండాలి కాబట్టి. సో ఇలాగా వీళ్ళన్ని డిపార్ట్మెంట్ సహకారం అనేది ఉండాలి. ఈ క్లీనింగ్ ప్రాసెస్లో వీళ్ళందరూ భాగస్వామ్యం తీసుకోవాలి. గతంలో వద్దు, నిన్నటి వరకు ఏం జరిగింది, నువ్వు ఎందుకు చేయలేదు, నేను ఎందుకు చేయలేదు, వాళ్ళు ఎందుకు చేయలేదు, వీళ్ళు ఇలా చేశారు, ఈ ప్రభుత్వం ఇలా ఉందట, ఇలాంటి వద్దు. బట్ ఈ రోజు నుంచి ఏం చేద్దాం? పాస్ట్ని మనం మార్చలేం, ప్రజెంట్ మన చేతుల్లో ఉంది. ఈ ప్రజెంట్ని మనం మారుస్తే ఫ్యూచర్ అద్భుతంగా దేదీప్యమానంగా ఉంటుంది రానున్న తరాలకి. లేదంటే మనమందరం చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతాం. ఈరోజు ఈ పని మనం చేయలేదు అంటే చరిత్రలో మన పిల్లలు, ఆ తరతరాలు ఏంటి వీళ్ళు అనుకుంటున్నారు అని చరిత్రహీనులుగా మిగలకుండా ఉండాలి అంటే మనం పనిచేయాలి. అందులో మీడియా కూడా ఉండాలి, ప్రభుత్వ శాఖలు ఉండాలి, మీడియా ఉండాలి, సోషల్ మీడియా ఉండాలి, డిజిటల్ మీడియా ఉండాలి, భక్తులు ఉండాలి, అందరూ ఉండాలి, ప్రతి ఒక్కరు ఉండాలి, కార్పొరేట్స్ రావాలి. అంటే సమాజంలో ఎంతమంది అయితే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వీళ్ళందరూ రావాలి. ఇలా అందరూ రెస్పాన్సిబిలిటీ, కేవలం భక్తుల రెస్పాన్సిబిలిటీయే కాదు, ఉద్యమకారుల రెస్పాన్సిబిలిటీయే కాదు, సమాజంలో ఈ క్షేత్రంలో ఉన్న అన్ని విభాగాల వాళ్ళు, అన్ని స్టేక్ హోల్డర్స్ కూడా మల్టీ స్టేక్ హోల్డర్ పార్టిసిపేషన్తో కనుక ఈ బూజు దులిపే కార్యక్రమం చేస్తే, ఈ చెత్త తుడిచే కార్యక్రమం చేస్తే తొందరలో కూడా తుడిచేసి చక్కగా ఇప్పుడు ఎంత అందంగా ఈ రూమ్ ఉందో అంత అందంగా కూడా మన దేవాలయ వ్యవస్థని అద్భుతమైన వ్యవస్థగా మనం చేసే అవకాశం ఉంది. అంటే ఎందుకంటే అది జరుగుతోంది. ఎంక్రోచ్మెంట్స్ అడిగేవాడు లేడు. ఒక్క డాక్యుమెంట్కి ఏం లేదు, బూజుపడ్డమే కాదంతా, అది దులపాలిగా, ఏరి పారేయాలిగా ఎంక్రోచర్స్ని. సిస్టమ్ బాగుంటే, సిస్టమ్ కరెక్ట్గా ఉంటే, సిస్టంలో కేవలం ప్రభుత్వమే కాదు మనమందరికీ అందులో భాగం ఉంది. మనమందరం ఆ భాగస్వామ్యం తీసుకుందాం. తద్వారానే మీరు అన్నట్టుగా క్లీన్జింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ ఓల్డ్ సిటీ, స్వచ్ఛ టెంపుల్స్. స్వచ్ఛ టెంపుల్స్ రావడం కోసం స్వచ్ఛ ఓల్డ్ సిటీ చేద్దామన్నా అనుకోండి. స్వచ్ఛ ఓల్డ్ సిటీ కోసం మనం ఇవన్నీ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో స్వచ్ఛ ఓల్డ్ సిటీ చేద్దాం అందరి భాగస్వామ్యంతో. స్వచ్ఛ ఓల్డ్ సిటీ అనేది తప్పకుండా జరుగుతుంది. అది జరిగిన నాడు సమాజానికే మంచిది. మనం చేసేది సమాజ హితం కోసం, ఎవరినో ఏదో చేయడం మన ఉద్దేశం కాదు. అసలు అలాంటి ఉద్దేశాలు మనకి ఎప్పుడూ లేవు, మన సంస్కృతిలోనే లేదు. యమునా పాఠక్ గారు అంటే ఆలయాల పరిరక్షణకు పోరాటాలు చేయడమే కాదు, ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. ఆ కార్యక్రమాలు ఏంటో కూడా మాకు చెప్పండి. ఆడపిల్లల కోసము మిషన్ సాహసి స్టార్ట్ చేశామండి. దాదాపు ఒక 25-26 వేల మంది ఆడపిల్లల్ని ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్లో శ్రీమతి అశ్విని గారి ద్వారా, తను ఇంటర్నేషనల్ ట్రైనర్. సో తన ద్వారా మనము ఇవన్నీ కూడా కార్యక్రమాలు, ఎస్పెషలీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఆడపిల్లలకు
అలాగే బస్తీల్లో, కాలనీలో కూడా ఆడవాళ్లకు, ఆడపిల్లలకు ఉచితంగా సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో ఆడపిల్ల అంటే జస్ట్ చాలామంది అంటారు ఆడపిల్లలు అంటే ఫిజికల్గా వీక్ అని. కానే కాదు, అది అబద్ధం. ఎందుకంటే ఒక్కసారి మళ్ళీ అదే అంట, చరిత్ర పుటమిలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది నారీ శక్తులు ఈ దేశంలో పుట్టారు, వీరోచితంగా పోరాటం చేశారు, దేశాన్ని సైతం వారు, వాళ్ళ రాజ్యాన్ని సైతం, రాజ్యంలో ఉన్న ప్రజల్ని సైతం వాళ్ళు కాపాడారు, మన సంస్కృతిని కాపాడారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మగవాళ్ళకి ధీటుగా వాళ్ళు పోరాటం చేసిన మహనీయమైన మాతృశక్తులు మన దేశంలో ఉన్నారు. కాబట్టి అదే అంటాను, అదే స్ఫూర్తి. కాబట్టి నేను అంటాను, ఎవరైనా చెప్తే మా ఆడవాళ్ళు ఫిజికల్గా వీక్ అండి అంటే, ఎవరు చెప్పారు మీకు అంటాను. చరిత్ర తెలుసా మీకు అంటాను. ఆడవాళ్ళు ఫిజికల్గా వీక్ కాదు, దే ఆర్ బోత్ మెంటలీ అండ్ ఫిజికలీ దే ఆర్ స్ట్రాంగ్. సో మిషన్ సాహసి, దాని పేరే అందుకే సాహసి అని పెట్టా. సాహసిలు ఎంతోమంది ఆడపిల్లలు సాహసులుగా చేయాలి, అటు మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా వాళ్ళని చాలా వరకు ప్రొడక్టివ్గా, చక్కటి దేశభక్తులుగా, అన్నిటికీ మించి దేశం కోసం, ధర్మం కోసం వీళ్ళని తయారు చేయాలి. సో ఆ వైపు వాళ్ళకి శిక్షణ ఇస్తూ ముందుకెళ్తున్నాము. అలాగే జ్ఞానదీపిక అని ఉచిత ట్యూషన్లు, దాని పేరు జ్ఞానదీపిక. ఆ ప్రోగ్రామ్ ఉచిత ట్యూషన్లు బస్తీ పిల్లలకి ట్యూషన్స్ ఇంతకుముందు మేము ఏర్పాటు చేశాము. అవసరం ఉన్న చోట వాళ్ళకి ఫ్రీగా ట్యూషన్స్ చేయించుకోవడం లాంటివి కూడా కార్యక్రమాలు చేపట్టాము. అలాగే మీరు చూస్తే మిషన్ కవచ్ అనేది, కవచ్ అనగానే ఆ మాట మనకు అర్థమవుతుంది, ఒక ప్రొటెక్షన్. సో ఈ ప్రోగ్రాంలో కేవలం మగవాళ్ళు మాత్రమే మాట్లాడతారు. అంటే మగవాళ్ళు ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో అన్ని క్షేత్రాలలో, అటు పొలిటికల్ కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, స్పోర్ట్స్ మెన్ కావచ్చు, మన దేశమే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న సెలబ్రిటీ మెన్ ఆడవాళ్ళ హక్కుల గురించి, వాళ్ళ ప్రొటెక్షన్ గురించి వాళ్ళ కోట్ తీసుకుంటారు. సో వీఆర్ హియర్ టు ప్రొటెక్ట్ ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ అని. సో మగవాళ్ళు, ఎందుకంటే సెలబ్రిటీస్ ఎందుకనంటే వాళ్ళు మాట్లాడితే ఈ మిషన్ కవచ్ల భాగంగా వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా ప్రభావితమయ్యి ఆడవాళ్ళని చూసే ధోరణి మారుతుంది అనే ఒక ఆలోచనతో మిషన్ కవచ్ అని స్టార్ట్ చేశాం. సో మగవాళ్ళు మాట్లాడతారు ఫర్ ప్రొటెక్టింగ్ డిగ్నిటీ ఆఫ్ ఉమెన్. ఇదొక కార్యక్రమం చేస్తున్నాము. తర్వాత సఫలం అనే ప్రోగ్రాం ద్వారా ఉచిత కంటి ఆపరేషన్లు, తర్వాత ట్రీట్మెంట్స్, తర్వాత హెల్త్ మెడికల్ క్యాంప్స్, ఆడవాళ్ళకి మెగా హెల్త్ క్యాంప్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. సో ఐ సర్జరీస్ అనేది మేజర్ ప్రోగ్రామ్ అనమాట మాకు. ఉచితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళని తీసుకొని వాళ్ళకి వెళ్ళి అలా చాలామందికి భగవంతుడు ఇస్తున్నాడు, చేస్తున్నాం. ఇవన్నీ ఓల్డ్ సిటీలో చేస్తున్నారా మీరు? త్రూ అవుట్ హైదరాబాద్, తెలంగాణలో కూడా డిఫరెంట్ ప్రాంతాల్లో చేస్తున్నాం. సో ఇలాగా మెడికల్ క్యాంప్స్ ఇలాంటివి చేస్తున్నాం. సో 1 కాదు 2 కాదు ఇలాంటి. తర్వాత మాతృశక్తి అవార్డ్స్ అని ప్రతి ఇయర్ ఇస్తూ ఉంటాం. వి ఐడెంటిఫై పీపుల్, అన్ని సెక్టర్ వాళ్ళు, ఇన్ఫార్మల్ సెక్టర్, ఫార్మల్ సెక్టర్లో ప్రతి మహిళని గుర్తిస్తాం, ప్రతి ఒక్కరిని. ఆఖరికి మా డొమెస్టిక్ వర్కర్స్ని కూడా మేము సన్మానం చేసాం, శానిటేషన్ వర్కర్స్. ఇదంతా కూడా ఒక 15 సంవత్సరాల కిందటి నుంచి ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి అని. అటు శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి, అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, ఆశా వర్కర్స్ కానివ్వండి, డొమెస్టిక్ వర్కర్స్ కానివ్వండి, ఒక 17 సంవత్సరాల కిందటే అనేక క్షేత్రాల్లో మహిళలను తీసుకురావడం. తర్వాత మన సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించి అర్ధనారీశ్వర అవార్డ్స్ అని, ఎవరైతే ఈ రోజుల్లో భార్య, భర్త, కుటుంబం ఈ విలువలు ప్రోత్సహించేందుకు అర్ధనారీశ్వర అవార్డ్స్, తర్వాత అనేక రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళని సేవా శ్రేష్ఠ అవార్డ్స్ ఇవ్వడము, ఇలా అనేక ఇలాంటివి కూడా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఉన్న అనేక మంది ఎవరైతే వాళ్ళు ఇన్స్పిరేషనల్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. సో ఇట్లా 1, 2, 3 తర్వాత అభయ యజ్ఞ అని ఒక కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. అభయ యజ్ఞ అనేది ఏంటంటే మనకి స్కూల్స్లో, ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్, తర్వాత ఎయిడెడ్ స్కూల్స్ ఉంటాయి, వెల్ఫేర్ ఎయిడెడ్ స్కూల్స్లో మంచినీళ్ళ ప్లాంట్స్ పెట్టిస్తాం పిల్లలకి, ఏమీ చార్జ్ చేయం, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇట్లా ఈ కార్యక్రమాలు. సో అట్లా అన్నీ విద్య, వైద్యం, ఉపాధి. తర్వాత స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఉద్యోగ వారధి అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి తద్వారా చాలామంది మహిళలకి మనం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, వాళ్ళకి లోన్స్, వాళ్ళకి ఆంటర్ప్రెనర్స్గా వాళ్ళకి యూనిట్స్, ఇట్లా కార్యక్రమాలు చేస్తున్నాం. సో ఇవన్నీ చిన్న క్లుప్తంగా అనేక కార్యక్రమాలు ఆ భగవంతుడి దయ వల్ల మా వంతు ఉడతా భక్తిగా చేస్తాం.
సమాజంలో మార్పు కోసం మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ ఎంతో మందికి ఆదర్శనీయం. అలాగే ఆలయాల పరిరక్షణకు మీతో పాటు మీడియాగా మేము కూడా భాగస్వాములు అవుతాము ఆ ఉద్యమంలో అని చెబుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ యమున గారు. ధన్యవాదాలండి.